సర్వులకు స్వాగతం, సుస్వాగతం. ఇది ఈ భవనం యొక్క పేరే పరమాత్మ వరదాని భవనం. ఇక్కడ అడుగు పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వయం శ్రీ పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు, వరదాని హస్తం తలపైన ఉంటుంది. ఇక్కడ మీరు ఏ సంకల్పం చేస్తే అది తప్పకుండా సిద్ధిస్తుంది. మరి ముందుగా ఈ సంస్థ పరిచయం గురించి నేను క్లుప్తంగా వినిపిస్తాను. ఈ సంస్థ యొక్క పూర్తి పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇది 1936వ సంవత్సరంలో స్థాపన జరిగింది. దీని యొక్క అంతర్జాతీయ ముఖ్య కేంద్రం మౌంట్ ఆబు, రాజస్థాన్లో ఉంది. దీని యొక్క ఈ సంస్థ ప్రపంచానికి ఎన్నో రకాలుగా సేవలను అందిస్తూ ఉంది. అందుకే దీనిని సోషియో స్పిరిచువల్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అని కూడా అంటారు. మరి ఇక్కడ చెప్పేటువంటి జ్ఞానము చాలా మన జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాలలో 140 దేశాలలో కొన్ని వేలకు పైగా సేవా కేంద్రాల ద్వారా ఈ యొక్క రాజయోగ అభ్యాసాన్ని అందరికీ కూడా అందించడం జరుగుతుంది. దానిలో భాగంగానే బ్రహ్మకుమారీస్ యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే వన్ గాడ్, వన్ వరల్డ్, ఫ్యామిలీ. ఒకే భగవంతుడు, ఒకటే విశ్వము, మనందరం ఒకరే, వసుదైక కుటుంబకం. పరమాత్మ ఆ యొక్క భావాన్ని మనందరిలో కూడా తీసుకువచ్చేందుకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క సంస్థ వెనక నడిపించేటువంటి వారు ఎవరు అంటే ఏ వ్యక్తి కాదు, డ్రైవింగ్ ఫోర్స్ మరి బ్యాక్ బోన్గా మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి వారు స్వయం భగవంతుడు, శివ పరమాత్ముడు, నిరాకారుడు. జాగ్రత్తగా ఉండటం లేదు కాబట్టి ఏమవుతున్నాయి, టెన్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరిని అడిగినా ఏమని చెప్తున్నారు, టెన్షన్ అండి, ఏం చేయాలి, నిరంతరం టెన్షన్. అది జాబ్ టెన్షన్ అవ్వచ్చు, మనీ టెన్షన్ అవ్వచ్చు, ఇంకా ఏ రకమైన ప్రతి ఒక్కరి నోటి నుండి టెన్షన్ టెన్షన్. ఈ టెన్షన్ అనే మాట ఎందుకు వస్తుంది, అటెన్షన్ ఇవ్వట్లేదు కాబట్టి. ఎప్పుడైతే మనం చేసే ఆలోచనల పైన మనం అటెన్షన్ ఇస్తామో, జాగృతమై ఉంటామో, అప్పుడు మనం మాట్లాడే మాటల పైన కూడా మనం జాగృతమై ఉంటాము. మాటల పైన ఉన్నాము అంటే కర్మల పైన కూడా తప్పనిసరిగా ఉంటాము. అప్పుడు మన కర్మలు మంచిగా ఉన్నాయనుకోండి, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా జీవితాన్ని చాలా సంతోషంగా మనం గడపవచ్చు. జీవితం అంతా దుఃఖమయంతో, అశాంతితో నిండిపోయింది, అందుకే ఇలా ఉంది, ప్రతి నిత్యం ఆలోచనలతో సతమతమవుతున్నాము అని అంటారు. కానీ మనం వాస్తవంగా అటెన్షన్ ఇచ్చి చూసి కొంత అటెన్షన్ మన జీవితంలో ఇచ్చినట్లయితే చాలా సుందరంగా మన జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. మరి శివుడిని లింగాకార రూపంలో
చేస్తారు. దేవాలయం లింగాకార రూపంలో పూజ జరుగుతూ ఉంటుంది. శివుణ్ణి దేవతలని అలంకార ప్రియులు అని అంటారు. శివుణ్ణి అభిషేక ప్రియుడు అని అంటారు. నిత్యం అభిషేకింపబడుతూనే ఉంటారు. అది ఒక్కొక్క చుక్క చుక్క శివుడి పైన నీటి అభిషేకం, పాల అభిషేకం నిత్యం జరుగుతూనే ఉంటుంది. పరమాత్మ శివుడు మనకి ఒక్కొక్క జ్ఞాన బిందు సాక్షాత్ శివుడు పరమాత్ముడు నా ఎదురుగా ఉన్నారు. పరమశివుడి నుండి సమస్త శక్తులను పొందుతూ ఉన్నాను. ఆ శక్తులతో నాలో ఉన్న పంచ వికారాలన్నీ సమాప్తమైపోతున్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు నేను పరమశివుడి దివ్య దర్శనాన్ని పొందుతూ నా జీవితంలో ధన్యం చేసుకున్నాను. నేను పరమశివుడి పరమాత్మ ముందు నా శ్రేష్టమైన సంకల్పంలో ఉంచుతున్నాను. ఈ రోజుటి నుండి నేను అందరితోనూ మధురంగానే మాట్లాడతాను. వ్యర్థమైన ఆలోచనల నుండి, మాటల నుండి దూరంగా ఉంటాను. పరమశివుని దివ్య దర్శనం అతి ప్రియమైన, అతి స్నేహి